ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ముహూర్తం అప్పుడేనా? ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూటమి భారీ విక్టరీకి రోల్ పోషించిందని సూపర్ సిక్స్ అనేది నిర్వవాదాంశం. ఇదే సమయంలో ఇటీవల కాలంలో రాజకీయాల్లో సక్సెస్ఫుల్ హామీగా నిలిచిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ వారు అధికారంలో రావడంలో కీలక భూమిక పోషించింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ ఆ హామీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి బలంగానే సహకరించింది. ఏపీలో టీడీపీ కూటమి కూడా తమ ఎన్నికల హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హామీని అమలు చేయడానికి కసరత్తులు మొదలు పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీకి ఈ మేరకు సాధ్యాలపై వివరణ ఇవ్వాలని, ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుందనే విషయాలను తెలపాలని కోరారని అంటున్నారు. అయితే ఈ హామీని కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అమలు చేయాలా, లేక రాష్ట్రం మొత్తం అమలు చేయాలా, అది కాకపోతే జిల్లా పరిధిలో మాత్రమే అమలు చేయాలా అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉన్న పరిస్థితి. ఈ సమయంలో వారి ఉపాధి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే విషయాలపైన చర్చిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ హామీని కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అమలు చేయాలా, ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని అధికారులతో కూడా చర్చించే అవకాశం ఉందని, ఈ పథకం వల్ల ఆర్టీసీకి ఎంత ఆదాయం తగ్గుతుందని, ఎంత అదనపు భారం పడుతుందనే విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ పథకం అమలుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే టాక్సీలు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా మరో 2 నుంచి 3 నెలల్లో ఈ హామీని అమలు చేయబోతున్నారని అంటున్నారు. మరోపక్క దసరా కానుకగా ఈ పథకం అమలు మొదలు పెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా మరో 2-3 నెలల్లో ఏపీలో మహిళలకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు మాత్రం చూపించి ఉచితంగా ప్రయాణించే రోజులు రాబోతున్నాయని తెలుస్తుంది.